So good evening, everyone. రాహుల్ మీరు ఉంటే ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. సో రాహుల్ అండ్ వినోద్ ఉంటే హ్యాండ్ రైస్ అండి. లాస్ట్ మీటింగ్ మనం మాట్లాడాం కదా, అలాగా పేజ్ క్రియేట్ చేస్తాం. వినోద్, చెప్పండి సార్. సో ఆల్రెడీ ఫేస్బుక్ పేజ్ మీరు క్రియేట్ చేశారా మీ బిజినెస్ కి? సార్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంత రెస్పాన్స్ కాలేదు సార్, అందుకనేసి నేను మళ్ళీ మీకు మెసేజ్ కూడా చేయలే. ఓకే, సరే, ఓకే, వదలండి. అయితే నేను కామన్ గా ఒక ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఎలా సెటప్ చేయాలని మీకు నేర్పిస్తాను అందరికి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు మనం మెటా అంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే మనకి మెటాలో మనం యాడ్ రన్ చేయాలని మనకు ఒక ఫేస్బుక్ పేజ్ కావాలి. ఓకేనా? ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే, ఫేస్బుక్ లాంచ్ చేసిన తర్వాత మీకు మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ పేజెస్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఎన్ని పేజెస్ మేనేజ్ చేస్తామో అవన్నీ ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ మేనేజ్ చేసిన పేజెస్ అవి. ఇది కాకుండా మన న్యూ పేజ్ క్రియేట్ చేయాలని ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో టాప్ లో ఉండదు చూడండి, క్రియేట్ ఏ న్యూ ప్రొఫైల్ ఆర్ పేజ్. ఇక్కడ పబ్లిక్ పేజ్. నెక్స్ట్ లెట్ స్టార్ట్. సో మనకి పేజ్ నేమ్ కావాలి, కేటగిరీ కావాలి, ఇన్ఫర్మేషన్స్ కావాలి, అండ్ పేజ్ లోగో కావాలి. సో మనం ఒక చాట్ జీపీటీ వాడుకుంటాం. దానికి ముందు ఓకే, ఏ ఇండస్ట్రీ పేజ్ క్రియేట్ చేయాలి మీరే చెప్పండి చాట్ లో. రియల్ ఎస్టేట్, ఓకే. ఓకే, సో రియల్ ఎస్టేట్ కి మనం చేసాం. సో మీరు ఒక నేమ్ కూడా చెప్పేయండి, ఏ నేమ్ లో కావాలి పేజ్. సో నో ఆన్సర్, అందుకనే వైజాగ్ ప్రమోటర్స్.
సో ఇది జస్ట్ ఒక డమ్మీ పేజ్, మనం వైజాగ్ ప్రమోటర్స్ అనే నేమ్ క్రియేట్ చేసుకున్నాం. అండ్ కేటగిరీ ఇది రియల్ ఎస్టేట్. ఇక్కడ రియల్ ఎస్టేట్ లో డెవలపర్ ఉంది, ఏజెంట్ ఉంది, కంపెనీ ఉంది. మనం కంపెనీ అండ్ ఆప్షనల్. సో చాట్ లో మనకు కావాల్సిన బయో ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఏమి సో ఇన్ఫర్మేషన్ కాపీ చేసుకొని బయోలో యాడ్ చేసుకుంటాం. సో క్రియేట్ ఎ పేజ్. సో ఇది ఫస్ట్ లెవెల్. ఇక్కడ మనం ఒక పేజ్ క్రియేట్ చేసాం ఇప్పుడు. ఓకేనా? వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మన వెబ్సైట్ డీటెయిల్స్, ఫోన్ నంబర్, ఈమెయిల్, అడ్రస్, సిటీ అన్ని అడుగుతుంది. సో వెబ్సైట్ టెంపరీగా ఏం లేదు కాబట్టి వదిలేస్తాం. మనం ఫోన్ నంబర్, సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఫీడ్ చేయాలి. అండ్ ఓపెన్ అండ్ సెలెక్టెడ్ అవర్స్. సో 9:30 to 6:30. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ప్రొఫైల్ పిక్చర్ కావాలి, కవర్ ఫోటో కావాలి. సో ఇక్కడ ముందు ఒక లోగో చేయాలి మనం. సో లోగో క్లిక్ చేసుకొని, ఇది క్యాన్వా. మనం ఫస్ట్ ఇదే కదా చూసాం. ఇక్కడ రియల్ ఎస్టేట్. సో ఇక్కడ మన స్లోగన్.
సో లోగో మనం సెట్ చేస్తాం. సి లోగో పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఇంకా న్యూ ట్యాబ్ లో క్రియేటెడ్ డిజైన్ లో ఫేస్బుక్ ప్రొఫైల్. సో ప్రొఫైల్ పిక్ లో మనం ఆల్రెడీ ఉన్న డిజైన్ ని ఈ లోగోని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సేవ్ డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఎగ్జాక్ట్ గా సెట్ అయింది చూస్తారు. మనం అక్కడ ఎగ్జాక్ట్ సైజ్ మనం డిజైన్స్ వేసుకుంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకు సూట్ అవుతుంది. దెన్ ఇంకొక ఫేస్బుక్ కవర్ పేజ్ కావాలి మనకి. సో అప్పుడు డిజైన్ లో క్రియేటెడ్ డిజైన్ కవర్. సో మనం ఆల్రెడీ కాపీ చేసిన లోగో ఇక్కడ పేస్ట్ చేసుకొని కానీ మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి మన ప్రొఫైల్ ఇమేజ్ లో. సో కలర్ ని కొద్దిగా మనం చేంజ్ చేసుకుంటా ఇన్ఫర్మేషన్. సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి అంటే కవర్ కోడ్. సో ఎగ్జాక్ట్ గా మనకి ఇది సూట్ అయింది కానీ
బ్యాక్గ్రౌండ్ ఐకాన్ మనకి మిస్ అయింది, బట్ పర్లేదు, మనం ఇదే వాడుకోవచ్చు. సో మనం ఒక ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేసాం చూసారా. సో మన ప్రొఫైల్ ఫోటో యాడ్ చేస్తాం అండ్ ఒక బ్యానర్ కవర్ ఇమేజ్ యాడ్ చేసుకున్నాం. వన్ సెకండ్. ఓకే, సో ఇది ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా? మనం ఒక పేజ్ ని ఎలా క్రియేట్ చేసామని చూసారు అందరూ. క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు హ్యాండ్ రైస్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను, మీరు అడగవచ్చు. స్పెల్లింగ్ అని చూడలేదు, జస్ట్ డమ్మీ కాబట్టి నేను అలా టైప్ చేస్తాను. ఇంకా క్వశ్చన్స్ ఎవరికైనా ఉందా ఇది కాకుండా? సో ఈ స్టెప్ లో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగవచ్చు. సో అగైన్ ఇప్పుడు మనం ఇమేజ్ చేంజ్ చేయాలంటే సేమ్ అలాగే ఇక్కడ వచ్చి లోగోలో క్లిక్ చేసుకొని అప్లోడ్ ఫోటో. సేమ్ కవర్ ఫోటో కూడా అంతే, అప్లోడ్ ఫోటో. సో దేని ఎవరికైనా క్వశ్చన్ ఉందా? సో ఇదే బేసిక్ స్టెప్, మనం ఇలాగే ఒక ఫేస్బుక్ పేజ్ ని క్రియేట్ చేయాలి. క్వశ్చన్స్ లేదా నెక్స్ట్ వెళ్తామా? ఓకే, సో వన్స్ మన పేజ్ క్రియేట్ చేసిన తర్వాత పేజ్ ని కొంచెం ఆప్టిమైజ్ చేయాలి. సో ఎలా ఆప్టిమైజ్ చేస్తామంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సో పేజ్ సెట్టింగ్స్ లో పేజ్ రీడర్స్ ఉంటాయి, ఇక్కడ 1 by 1 మనం అలా క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ సర్వీస్ ఏరియా ఏదైతే ఉంది, మనం ఎక్కడెక్కడ సర్వీస్ ఇస్తాం. సో విశాఖపట్నం, ఓకే విశాఖపట్నం. ఓకే, వాట్సాప్ నంబర్, ఇప్పుడు మనకు వాట్సాప్ నంబర్ కావాలంటే మనం అక్కడ క్లిక్ చేసుకొని మన నంబర్ టైప్ చేస్తే వాట్సాప్ ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ని మనం ఇక్కడ టైప్ చేస్తే ఎంటర్ అయిపోతుంది.
సో యాడ్ బటన్ లో యాడ్ వాట్సాప్ బటన్. సో మనం వాట్సాప్ ని లింక్ చేసుకున్నాం ఇక్కడ పేజ్ డీటెయిల్స్ లో వెళ్ళి ఏంటంటే యాడ్ చేయాలి, మనకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ప్రైస్ రేంజ్, మన సర్వీసెస్, లాంగ్వేజెస్. సో యాడ్ సర్వీసెస్ లో మనం ఎలాంటి సర్వీసెస్ ఇస్తాం. ఇది మనకి రాదు. సో ఇప్పుడు మనకు వెబ్సైట్ ఉంటే మనకు ఉన్న ప్రైవసీ పాలసీ లింక్స్ ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనం. సెట్టింగ్స్ అగైన్ క్లిక్ చేసుకోండి. పేజ్ సెటప్ ఉంటుంది, ఇది క్లిక్ చేసుకొని నేమ్. సో ఇక్కడ యూజర్ నేమ్ ఒకటి మనం సెటప్ చేయాలి. ఎందుకు యూజర్ నేమ్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేజ్ ని facebook.com/ ఆ యూజర్ నేమ్ యాడ్ చేస్తేనే ఎగ్జాక్ట్ గా వస్తుంది. సో చూస్తారు ఇక్కడ facebook.com/ యువర్ యూజర్ నేమ్. ఇక్కడ మనం వైజాగ్ సో యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్. సేవ్ చేంజెస్. సో ఇప్పుడు అందరూ facebook.com/వైజాగ్ ప్రమోటర్స్ మీరు టైప్ చేస్తే ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ని మీరు చూడొచ్చు. చూసారా? సో మన యూజర్ నేమ్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ లింక్ ఎవరికి మనం పెట్టినా వాళ్ళ వల్ల మన బిజినెస్ చూడడానికి అవుతుంది. సో దీనిలో ఎవరికైనా క్వశ్చన్స్ ఉందా? ఎస్ వినోద్. సార్ హలో. ఎస్ అది చెప్పండి. మనం పర్సనల్ గా అయినా చేయొచ్చు, లేదంటే పబ్లిక్ గా కూడా చేయొచ్చు కదా సార్? యాక్చువల్లీ పర్సనల్ గా మీరు క్రియేట్ చేసుకుంటే అది ప్రొఫైల్ కింద వస్తుంది. పేజ్ క్రియేట్ చేస్తే మాత్రమే బిజినెస్ కింద వస్తుంది. అండ్ మీకోసం ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే మీకోసం పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. అంటే బిజినెస్ కోసం కదా సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, మీరు ఒక నోట్ పర్సన్ అంటే మీకు మీ ప్రొఫైల్ ని చాలా మంది లైక్ చేయాలి, ఫాలో చేయాలంటే ఏదో మీరు ప్రొఫైల్ ఆర్ పేజ్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఒక ఓకే సార్. మోటివేషనల్ స్పీకర్, మీకు మీ బ్రాండ్ ని, మిమ్మల్ని సెల్ఫ్ బ్రాండ్ చేసుకోవాలంటే మీరు పేజ్ క్రియేట్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రమోట్ చేసుకునే దానికే సార్? అవును అవును. ఓకే సార్. దెన్ పేజ్ సెటప్ లో పేజ్ యాసెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక పర్టికులర్ పేజ్ ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ మల్టీ లెవెల్స్ ఉంటారు. ఇప్పుడు యాడ్ న్యూ లో నెక్స్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరినైనా నేమ్ టైప్ చేస్తాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పర్సన్ ఆయన క్లిక్ చేసుకుంటే ఇక్కడ కంటెంట్, మెసేజ్ అండ్ కాల్స్, కమ్యూనిటీ యాక్టివిటీ, యాడ్స్, ఇన్సైట్. సో వాళ్ళకి మొత్తం యాక్సెస్ ఇస్తే వాళ్ళకి ఫుల్ యాక్సెస్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ యాక్సెస్ ని మనకి ఏదైతే యాక్సెస్ వాళ్ళకి ఇవ్వాలో అలాంటి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కంటెంట్ ఒకటే మేనేజ్ చేయాలంటే ఇది మాత్రం మనం క్లిక్ చేసుకుని గివ్ యాక్సెస్ ఇస్తే వాళ్ళకి పేజ్ యాక్సెస్ వెళ్ళిపోతుంది ఆటోమేటికలీ. సో ఇది పేజ్ సెటప్ లో పీపుల్ అండ్ యాక్సెస్. సో ఎవరు క్రియేట్ చేస్తారో వాళ్ళే మెయిన్ గా ఉంటారు. ఓకేనా? సో ఇది క్లియరే కదా? అగైన్ పేజ్ సెటప్ లో
ఇది పేజ్ మేనేజ్మెంట్ హిస్టరీ, అంటే దేనికి ముందు నుంచి ఇప్పుడు దాకా ఎవరెవరు వాడారు, ఎప్పుడు దాకా వాడారు అని మనకు తెలుస్తుంది ఇక్కడ. పేజ్ స్టేటస్. సో పేజ్ అనేది ఏ ప్రాబ్లం లేకుండా ఉంది. ఇక్కడ మనకు తెలుస్తుంది ఇప్పుడు ఏమైనా మన పేజ్ లో ప్రాబ్లం ఉంటే మన ప్రాబ్లం కి ఎవరైనా రిపోర్ట్స్ ఇస్తే ఇక్కడ వచ్చేస్తుంది మనకి పేజ్ రికమెండేషన్. సో ఇప్పుడు మనకి ఏమైనా రికమెండేషన్ ఫేస్బుక్ సైడ్ నుంచి ఉంటే ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇది ఇనిషియల్ స్టేజ్. ఓకేనా, వన్స్ మనం పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ పేజ్ లో మనకి రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలి. అప్పుడే ఒక ఆడియన్స్ మనకు పెరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రియల్ ఎస్టేట్. ఓకేనా, సో రియల్ ఎస్టేట్ కాబట్టి మనం రియల్ ఎస్టేట్ బేస్డ్ ఒక పోస్ట్ కానీ ఆఫర్స్ కానీ క్రియేట్ చేయాలి. సో రైట్ వెల్కమ్ పోస్ట్. సో దానికి మనం చాట్ జీపీటీలో కంటెంట్ అడుగుతాం. సో మనం ప్రాంప్ట్ ఇస్తే ఎక్సైట్ కి మనకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేసండి. ఇప్పుడు మనం క్యాన్వాకి వెళ్ళి ఒక సోషల్ మీడియా క్లిక్ తీసుకొని మనకు కావాల్సిన పోస్ట్ సైజ్ లైక్ ఫేస్బుక్ పోస్ట్. సో ఈ పోస్ట్ మనం అలా పెట్టుకోండి, జస్ట్ ఆ కంటెంట్ ని మాడిఫై చేసుకొని. సో మన లోగో కూడా పెట్టాలి కదా. కాపీ చేసుకోండి. సో లోగో పెట్టేస్తాం. తర్వాత సెల్లింగ్ పాయింట్, ఇంకా టెక్స్ట్ వచ్చింది. ఓకే, సో ప్రీమియం.
సో ఇలాంటి ఒక డమ్మీ పోస్ట్ మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకొని సో ఇక టెక్స్ట్ ని కాపీ చేసుకొని ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన పోస్ట్ ని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసుకొని ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకొని సో ఇక్కడ మనం కొన్ని కీవర్డ్స్ హ్యాష్ ట్యాగ్ యాడ్ చేస్తున్నాం. ఈ హ్యాష్ ట్యాగ్ కూడా ఎవరైనా సెర్చ్ చేసుకోండి, మన పోస్ట్ కూడా వస్తుంది. సో ఇది క్లిక్ చేసుకొని ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్. సో మనం ఫస్ట్ పోస్ట్ ని ఇక్కడ పబ్లిష్ చేసేస్తాం. చూసారా? సో ఇది బేసిక్ స్టెప్. అంటే ఒక సోషల్ మీడియాని మనం ఇలాగే స్టార్ట్ చేసుకుని ఇలాగే హ్యాండిల్ చేయాలి. ఆ పోస్ట్ అనేది చాలా చాలా ప్రీమియం గా చూడడానికే ఉండాలి. అండ్ పోస్ట్ కంటెంట్ కూడా చాలా బెస్ట్ గా మనం రాయాలి. అప్పుడే అది సేల్ అవుతుంది. ఈ పర్టికులర్ పోస్ట్ ని మనం కీప్ ఆన్ ఎవ్రీ డే ఆర్ వీక్లీ 3 times ఆర్ వీక్లీ 4 times మనం పెట్టుకోవాలి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ వాడుకోవాలి. సో ఇది బేసిక్ స్టెప్. దీనిలో ఎవరికైనా క్వశ్చన్స్ ఉందా? సో అందరికీ టాస్క్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్ మీరు వచ్చినప్పుడు మీ బిజినెస్ ఆల్రెడీ మీ దగ్గర బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ రిలేటెడ్ ఇలాంటి ఒక పేజ్ క్రియేట్ చేసుకొని యూజర్ నేమ్ సెట్ చేసుకొని ఈ పోస్టర్స్ అనే డిజైన్ చేసి దాంట్లో పెట్టేసి నాకు ఇలాంటి ఫేస్బుక్ లింక్ పెట్టాలి మెయిల్. సో నా మెయిల్ ఐడి నేను ఇక్కడ చాట్ లో పెడతాను. ఓకేనా? ఇది అందరికి ఇచ్చిన టాస్క్, అందరూ చేయాలి. సో సమ్ టైమ్స్ మీ దగ్గర బిజినెస్ ఏం లేదంటే మీరే ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకొని డొమైన్ కార్డ్స్, లోగో, ఇమేజెస్ అన్ని మీరే క్రియేట్ చేసుకుని ఒక పేజ్, ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి ఇవన్నీ అప్లోడ్ చేసుకుని ఆ లింక్ నాకు పెట్టాలి. సో నేను చాట్ లో మెయిల్ ఐడి పెట్టాను. ఆ పర్టికులర్ మెయిల్ కి అందరూ మెయిల్ పెట్టండి మీ లింక్స్ ని. మన నెక్స్ట్ క్లాస్ లో ఈ లింక్స్ అన్ని 1 by 1 ఓపెన్ చేసుకుని మనం వాలిడేట్ చేస్తాం. ఎవరెవరు కరెక్ట్ గా చేస్తారు, ఎవరెవరు బాగా చేయలేదు, వాళ్ళకి ఎలా మనం ఇంకా నెక్స్ట్ తీసుకెళ్లాలని. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడే అడగండి. ఈ పేజ్ లింక్ కూడా చాట్ లో పెడతాను చూడండి. సో ఫేస్బుక్ అకౌంట్ కంపల్సరీ కావాలి, అప్పుడే మీకు పేజ్ క్రియేట్ చేయడానికి అవుతుంది. సో ఫేస్బుక్ అకౌంట్ లేని వాళ్ళు ముందు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆఫ్టర్ దట్ పేజ్ క్రియేట్ చేయాలి.
యాక్చువల్లీ పేజ్ ఎవరు లైక్ చేయలేదు, డమ్మీ పేజ్. సో వన్స్ ద క్లాస్ ఫినిష్ చేసిన తర్వాత డిలీట్ చేసేస్తాను ఈ పేజ్. సో ఈ స్టెప్ అందరికి గుర్తుంది కదా, మనం స్టార్టింగ్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఫేస్బుక్ ఓపెన్ చేసి లెఫ్ట్ హ్యాండ్ లో మీకు క్రియేట్ పేజ్ ఉంటుంది. పేజ్ క్లిక్ చేసుకొని పేజ్ క్రియేట్ చేసిన తర్వాత 1 బై 1 మనం డేటాస్ యాడ్ చేయాలి. వన్స్ మన పేజ్ అని క్రియేట్ చేసిన తర్వాత మన ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ. ఈ స్విచ్ మీరు క్లిక్ చేసుకొని ఇప్పుడు నా అకౌంట్ క్లిక్ చేసుకుంటాను చూడండి. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ 1400 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళందరికి ఇన్వైట్ వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు ఈ పేజ్ ని లైక్ చేసుకుంటారు, అప్పుడు మన ఫాలోవర్స్ పెరుగుతుంది. సో టాస్క్ అంతా గుర్తుంది కదా, నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు కంపల్సరీ అందరూ లింక్స్ పెట్టాలి. అండ్ లింక్స్ పెట్టి అక్కడ పేజ్ యాక్సెస్ లో ఈ ఈమెయిల్ మీరు టైప్ చేస్తే నాకు ఈ యాక్సెస్ వచ్చేస్తాయి, మీ పేజ్ యాక్సెస్. సో ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అడగొచ్చు, ఎలా పేజ్ యాక్సెస్ ఇవ్వాలి, ఆ సెట్టింగ్స్ లో ఎలా యూసర్ నేమ్ సెట్ చేయాలి అని. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. వినోద్, మీ క్వశ్చన్ ఏంటి, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి. సార్ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకున్నాక అక్కడ మీరు నేమ్స్ అన్ని ఇచ్చారు కదా సార్, అది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? సో మన పేజ్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ వెళ్ళి అవును. ఇక్కడ పేజ్ సెటప్ ఉంటుంది. పేజ్ సెటప్ లో నేమ్ ఉంది చూస్తారా, ఈ నేమ్ క్లిక్ చేసుకుంటే పైన మన పేజ్ నేమ్ ఉంటుంది, కింద యూసర్ నేమ్ ఉంటుంది. ఇక్కడ యూసర్ నేమ్ లోనే మనం ఎడిట్ చేసుకొని మనకి ఏ నేమ్ కావాలో అది టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకొని సేవ్ కొడితే సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ లింక్ కాపీ చేసి నాకు ఇవ్వాలి మీరు. ఓకే సార్, అది మనకి బిజినెస్ అనేది లేకపోతే మామూలుగా మా పేజ్ మాదిరి మాదిరి క్రియేట్ చేసుకోవచ్చా సార్? అవును, ఇది జస్ట్ ట్రైనింగ్ పర్పస్ కోసమే కదా. ఓకే సో సార్, మీరు మేమే క్రియేట్ ఏదైనా చేస్తేనే మీకు ప్లస్ ఆర్ మైనస్ తెలిస్తే అక్కడ మనం డౌట్స్ వస్తుంది, అప్పుడు మీరు అడుగుతారు నెక్స్ట్ క్లాస్ లో. ఓకే సార్, ట్రై మనం చేస్తాం సార్. ఇనిషియల్ స్టేజ్ లో కోర్సెస్ కూడా చేసాం కదా, సో డిఫరెంట్ డిఫరెంట్ అవును సార్. అలాగే ఇది కూడా ట్రై చేయండి ట్రైనింగ్ కోసం. ఓకే సార్, ట్రై చేస్తాం సార్. ఓకే, ఇంకెవరికి క్వశ్చన్ లేదా? ఓన్లీ వినోద్ అని కొందరే అడుగుతున్నారు, ఇంకెవరికి లేదా క్వశ్చన్స్? సో
పే సెటప్ కి వెళ్ళి నేమ్ క్లిక్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ లో మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇంకో టాస్క్ ఏంటంటే పే సెటప్ లో పేజ్ యాక్సెస్ లో యాడ్ న్యూ లో నెక్స్ట్ టైప్ చేసుకొని నా ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి ఇక్కడ. సో ఆల్రెడీ నేనే అకౌంట్ లో ఉన్నాం కాబట్టి రాదు, బట్ మీరు టైప్ చేసుకుంటే వస్తుంది ఈ ఈమెయిల్ ఐడికి. ఓకేనా? శివ, ఆ, రేపు క్లాస్ మీరు సబ్మిట్ చేస్తే బెటర్ గా ఉంటుంది. రేపు ఆర్ నెక్స్ట్ క్లాస్ మనం ఎప్పుడు వస్తుందో అప్పుడు సబ్మిట్ చేయాలి మీరు. సో మాక్సిమం ఇది ఒక 20 to 30 minutes ఆర్ 1 hour టైం అది చేయడానికి అంతే. ఎస్ వినోద్. సార్ మా మా ఇప్పుడుండే ఈమెయిల్ తోనే లాగిన్ చేసుకోవాలా, లేదంటే కొత్త ఫేస్బుక్ క్రియేట్ చేసుకొని చేయాలా సార్? మీ ఈమెయిల్ తోనే చేసుకోవచ్చు మీరు. అదే సార్, ఇప్పుడు కొత్తది ఫేస్బుక్ ఏమైనా క్రియేట్ చేయాలా, లేకపోతే పాత ఫేస్బుక్ లోనే ఫేస్బుక్, చేసుకోవచ్చా? మీ ఓల్డ్ ఫేస్బుక్ లోనే పేజ్ క్రియేట్ చేయండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఫైన్. సో దీనిలో ఎవరు క్వశ్చన్స్ లేదు కదా? క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి ఒకసారి చూస్తాం ఎలా ఒక పేజ్ క్రియేట్ చేయాలి అండ్ ఎలా పోస్టర్స్ క్రియేట్ చేయాలి అండ్ ఎలా అది అప్లోడ్ చేయాలి అని. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి, మిగతా వాళ్ళు రిలీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఉండండి, మిగతా వాళ్ళు లీవ్ అవ్వచ్చు.
ఓకే, థ్యాంక్ యూ ఆల్.